మైసూర్‌లో బృందావనం గార్డెన్స్ ఎలా ఉంటుందో సేమ్ దానికి నకలుగా ఉంటుంది విశాఖలో ఉన్న ముడసర్లావ పార్క్. సుమారు 1901లో దీని నిర్మాణం జరిగింది. సుమారు ఈ పార్క్‌కి 123 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కూడా ఉంది. అయితే పొల్యూషన్‌కి దూరంగా ఈ పార్క్ విశాఖ సిటీకి దూరంగా ఉంటుంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ పార్క్ నిర్మాణం అయితే జరిగింది. అయితే ఈ పక్కన ఉన్న ముడసర్లావ రిజర్వేర్ కూడా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో అయితే దాని విస్తీర్ణం కూడా ఉంటుంది. విశాఖ ప్రజలకి దాహార్తిని తీరుస్తుంది. ఇక్కడి నుంచే విశాఖ నగరంలో అనేక ప్రాంతాలకు కూడా మంచినీటిని కూడా ఈ రిజర్వేర్ ద్వారా తరలిస్తూ ఉన్నారు. అయితే ఇంత ప్రాచీన చరిత్ర కలిగిన ఈ పార్క్ ప్రస్తుతం అయితే నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు కూడా అనేక ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు నిధులు ఉన్నప్పటికీ కూడా జీవీఎంసీ ఈ పార్క్ విషయంలో అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా అనేక అనుమానాలు కూడా స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పార్క్ ఎలా ఉంది, ఈ లోపల గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తాం. ఈ పార్క్ చుట్టూ అయితే అనేక వివాదాలు కూడా నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే జీవీఎంసీకి సంబంధించి ప్రధాన కార్యాలయం కోసం ఈ పార్కులో నిర్మాణాలు కూడా తలపెట్టడానికి గత వైసీపీ ప్రభుత్వం కూడా సన్నాహాలు అయితే చేసింది. అయితే 20 సంవత్సరాల క్రితమే నగరం నడిబొడ్డున జీవీఎంసీకి అతిపెద్ద కార్యాలయం కూడా నిర్మించారు. అయితే ఒకప్పుడు కేవలం 72 వార్డులు మాత్రమే ఉండేవి. అయితే అనకాపల్లి, భీమిలి వంటి ప్రాంతాలను కూడా జీవీఎంసీలో విలీనం చేసిన తర్వాత ఆ సంఖ్య 98కి చేరింది. అయితే ప్రస్తుతం అవసరాలకు సరిపోయినట్టే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం అయితే ఉందని చెప్పవచ్చు. దానికి తగ్గట్టుగానే జోనల్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పార్క్ని నాశనం చేసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నిర్మిస్తున్నారంటూ కూడా మాజీ ఐఏఎస్ అధికారి కూడా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూడా ఒక లేఖ రాశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనిపై మేయర్ కూడా ఎవరిన ఇస్తూ ఎటువంటి పార్కుకి సంబంధించి ఎటువంటి విధంగా ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ కూడా నిర్మాణాలు అయితే తాత్కాలికంగా నిలిపివేశామంటూ కూడా ఆమె అయితే చెప్పింది. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకొనే ఇక్కడ నిర్మాణాలు చేపడతామంటూ కూడా జీవీఎంసీ మేయర్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతం పార్కులు ఎక్కడ చూసినా కూడా ఒకసారి విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. అపరిశుభ్రమైన వాతావరణం కూడా తాండవిస్తుందని చెప్పవచ్చు. జీవీఎంసీ కూడా ఈ పార్క్ విషయంలో జీవీఎంసీ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా స్థానికులు అయితే మండిపడుతూ ఉన్నారు. అయితే ఎటువంటి ఫండ్స్ కూడా ఇక్కడ కేటాయించకపోవడంతోనే ఇక్కడ పార్కు ఈ విధంగా శిథిలావస్థకి చేరుకుంది అని కూడా పార్కు వస్తున్న పర్యాటకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే విశాఖకు సంబంధించి పర్యాటక ప్రాంతంగా పేరున్న నేపథ్యంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ప్రతినిత్యం కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ పార్కు పరిస్థితి చూసినట్టయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఒక మినీ అటవీని అయితే ఈ పార్కు చెప్పొచ్చు. ఎలా అయితే ఒక అటవీ ప్రాంతం ఎలా అయితే ఉంటుంది, ఈ పార్కు కూడా అలా ఉందంటూ కూడా విజువల్స్లో మీకు క్లియర్గా వీడియో జర్నలిస్ట్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు. ఏదైతే ఆట వస్తువులు కూడా కోట్లాది రూపాయల నిధులు కూడా జీవీఎంసీ నుంచి కేటాయించి ఇక్కడ పిల్లలకి ఈ పార్క్కి ప్రధానంగా పిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటారు. వారి కోసం అయితే ఇక్కడ ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మెయింటెనెన్స్ లోపం కారణంగా ఇవి ప్రస్తుతం అయితే ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఒకసారి చూడొచ్చు. ఇది కూడా ఏదైతే పిల్లలు ఆడుకునే ఈ వస్తువు కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతోనే ఇది శిథిలావస్థకు కూడా చేరుకుంది. ఎక్కడికక్కడ ఐరన్ కూడా తుప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెయింటెనెన్స్ లేకపోవడం, సరైన స్థాయిలో రంగు లేకపోవడంతోనే ఇటువంటి దుస్థితి ఈ పార్క్ ఏర్పడిందంటూ కూడా పర్యాటకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మొత్తం మీద ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఎక్కడికక్కడ మెయింటెనెన్స్ లోపం కూడా క్లియర్గా కనిపిస్తుంది. వేలాది మంది జీవీఎంసీకి సంబంధించి అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. మరి పారిశుద్ధ్య కార్మికులు కూడా వేలాది మంది కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నగరాన్ని మొత్తం కూడా చాలా క్లీన్ అండ్ క్లీన్గా ఉంచే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పార్క్ విషయంలో అసలు ఇక్కడ స్టాఫ్ ఉన్నారా లేదా, ఉంటే ఎంతమందిని నియమించారు, వారు ఎందుకు, ఇది ఒకసారి చూడొచ్చు. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రాంతం ఇది. కాకపోతే ఇది ఎక్కడ కూడా అక్కడ ఒక కృష్ణుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఎటువంటి గ్రీనరీ కూడా లేదు. మెయింటెనెన్స్ లోపం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని ఇలా వదిలేయడం వల్లే ఇది మొత్తం కూడా ఎక్కడికెక్కడ పాడైపోయిన పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తుంది.
వీడియో జర్నలిస్ట్ విజువల్స్లో చూపిస్తున్న ప్రాంతం ఉందో ఇదైతే చెరువు కాదు, జీవీఎంసీకి సంబంధించి ముడసలావు పార్కులో పిల్లలు ఆడుకునే ప్రాంతం. ఒకసారి చూడొచ్చు, ఆట వస్తువులంతా కూడా ఎంత నిర్లక్ష్యానికి గురయ్యే కూడా చూడొచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా పిచ్చి మొక్కలతో కూడా ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని కనీసం క్లీన్ చేయలేని పరిస్థితిలో జీవీఎంసీ ఉందంటే అధికారుల నిర్లక్ష్యం ఈ పార్కుపై ఎంతవరకు ఉందో కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. విజువల్స్లో కూడా చూడొచ్చు, విలువైన సుమారు లక్షల నుంచి కోట్లాది రూపాయల విలువైన ఇనుపు సామాగ్రి అంతా కూడా. సాధారణంగా ఇనుపు సామాగ్రికి మెయింటెనెన్స్ లేకపోతే మొత్తం కూడా పాడైపోతున్న పరిస్థితి ఉంది. కనీసం ఈ తుప్పల్ని తొలగిస్తే ఏదైతే ఇక్కడ జారుడు బళ్ళు కానివచ్చు, పిల్లలు ఆడుకునే వస్తువులు కానివచ్చు, వాటికి కనీసం కలర్స్ వేస్తే చాలామంది పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఈ తుప్పలు బలిసిపోవడంతో, ఏదైతే పిచ్చి మొక్కలు బలిసిపోవడంతో కూడా పాములకు నిలయంగా మారింది. సాధారణంగా ఈ లోపలికి రావాలంటేనే పర్యాటకులు భయపడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విష కీటకాలకు కానివచ్చు, అదేవిధంగా పాములకి కూడా ప్రస్తుతం అయితే ముడసలావు పార్కు నిలయంగా మారిందని చెప్పవచ్చు. సాధారణంగా విశాఖ సిటీ పరిధిలో ఉన్న చెత్త మొత్తాన్ని కూడా భీమిలి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్కి తరలించి అక్కడ దాన్ని దగ్ధం చేస్తారు. కాకపోతే జీవీఎంసీకి సంబంధించి ముడసలావు పార్కులో ఉన్న చెత్త మొత్తం కూడా ఈ పార్కులోనే డంప్ చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు, విలువైన వస్తువులు కానివచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే ఒక డంపింగ్ యార్డ్ని తలపిస్తూ ఉంది. ఇలా ఉంటే పర్యాటకులు ఏ విధంగా వస్తారు ఇక అనే ప్రశ్న కూడా ప్రధానంగా తలెత్తుందని చెప్పవచ్చు. అంటే అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల, అధికారుల లోపం వల్లే, దృష్టి లోపం వల్లే ఈ పార్క్ పరిస్థితి వచ్చిందంటూ కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ పార్క్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పచ్చని ప్రకృతికి, ఒకప్పుడు పచ్చని ప్రకృతికి నిలంగా ఉన్న ఈ పార్కులో ప్రస్తుతం ఉన్న ఈ చెత్త చెదారాన్ని కూడా తొలగించాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. పట్టణంలో ఉన్న ముడసలావు రిజర్వాయర్ నుంచి నీటిని సేకరించి నగర అవసరాలకి జీవీఎంసీ వినియోగిస్తుంది. నగర ప్రజల దాహాస్తిని కూడా ఈ రిజర్వాయర్ తీరుస్తుందని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి నీటిని సేకరించి ఫిల్టర్ చేసి తద్వారా ట్యాంకర్ల ద్వారా సిటీలో ఉన్న అనేక ప్రాంతాలకు కూడా ఈ మంచినీటిని అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో ఒకసారి ఫిల్టర్స్ చూడవచ్చు, మొత్తం కూడా మెయింటెనెన్స్ లోపం ప్రధానంగా కనిపిస్తుంది. కనీసం కలర్స్ వేయట్లేదు, ఇదంతా కూడా తుప్పుపట్టి పరిస్థితి. చుట్టూ కూడా ఈ ఏదైతే పెరిగిన పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. కనీసం పార్కు సంగతి పక్కన పెడితే, పార్కులో ఉన్న వస్తువులు కానివచ్చు, ప్రకృతి కానివచ్చు, చెట్లు కానివచ్చు, ఇవన్నీ పక్కన పెడితే కనీసం లక్షలాది మందికి దాహాతిని తీర్చే, విశాఖ ప్రజలకి దాహాతిని తీర్చే ముడసలావు రిజర్వాయర్ నుంచి సేకరించే నీటిని శుద్ధి చేసే యంత్రాల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మీరు విజువల్స్లో ఒకసారి అయితే క్లియర్గా చూడొచ్చు. కనీసం వీటికి కొంచెం కలర్స్ వేసి చుట్టూ కూడా ఈ పిచ్చి తుప్పలు కూడా తొలగించే ప్రయత్నం కూడా ఇక్కడ జీవీఎంసీ చేయట్లేదు. అంటే ఎంతగా ఈ పార్కుపై నిర్లక్ష్యంకి గురవుతుందో, అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో కూడా తేటతనం అవుతున్న పరిస్థితి ఉంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు నుంచి సుమారు 70 ఎకరాల విస్తీర్ణం ఉన్న రిజర్వాయర్కి చేరుకోవాలంటే మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మెట్ల మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే ముడసలావు జలాశయం. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ జలాశయం ఉంది. చుట్టూ ఉన్న కొండల నుంచి సుమారు 7 వాగుల ద్వారా వచ్చే నీటిని ఇక్కడ స్టోర్ చేస్తారు రిజర్వాయర్లో. ఇక్కడి నుంచి ఈ నీటిని కూడా శుద్ధి చేసి విశాఖ నగరంలో ఉన్న అనేక మంది, లక్షలాది మంది ప్రజల దాహాతిని కూడా ఈ రిజర్వాయర్ ద్వారా రిజర్వాయర్ తీరుస్తుందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఈ విశాఖలో ఏ సినిమా షూటింగ్ జరిగినా కూడా ఖచ్చితంగా దర్శకులు అయితే ఈ రిజర్వాయర్ ఉండే విధంగా చూసుకునేవారని చెప్పవచ్చు. ఒకసారి వాతావరణం కూడా చుట్టూ చూడవచ్చు, జీవ వైవిధ్యం ఉట్టుపడుతూ ఉంది. పచ్చని ప్రకృతి నడుమ పొల్యూషన్కి
దూరంగా కూడా ఈ రిజర్వేర్ అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ రిజర్వేర్ అయితే నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఒకప్పుడు జీవీఎంసీ కమిషనర్గా ఉన్న సృజన ఆ సమయంలో కూడా ఈ జీవీఎంసీ రిజర్వేర్ సంబంధించి ఏదైతే ముడసర్లావ రిజర్వేర్ ఉందో వీడియో జర్నలిస్ట్ కూడా మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్ ప్లానర్స్ కూడా ఫ్లోటింగ్ సోలార్ ప్లానర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాని ద్వారా జీవీఎంసీ అవసరాలకు తగిన విద్యుత్ కూడా ఇక్కడ ఈ సోలార్ ప్లానర్ ద్వారా కూడా సేకరించే విధంగా కూడా ఒకప్పటి జీవీఎంసీ కమిషనర్ కూడా కృషి చేశారు. అయితే ఒకసారి ఈ రిజర్వేర్స్ కూడా చూడొచ్చు. చుట్టూ అతి దగ్గరలోనే ఉంటుంది. సింహాచలం కూడా ఇక్కడికి అతి కోతవేటు దూరంలోనే కూడా సింహాచలం ఉంటుంది. కోతవేటు దూరంలోనే విశాఖ మహానగరం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ రిజర్వేర్తో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వేరే కాకుండా 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు కూడా నిర్లక్ష్యానికి కూడా గురవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రాను రాను పర్యాటకులు కూడా ముడసర్లావ పార్క్ ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా 20 ఎకరాలు ఎక్కడ చూసినా కూడా ఒక మినీ అడవిని ఒక మినీ డంపింగ్ యార్డ్ని కూడా తలపిస్తున్న పరిస్థితి ఉంది. జీవీఎంసీ సంబంధించి ప్రతి ఏడు కూడా వివిధ ట్యాక్సుల రూపంలో కోట్లాది రూపాయల నిధులు కూడా జీవీఎంసీకి ఆదాయం వస్తూ ఉంది. అయితే కోట్లాది రూపాయల నిధులు కూడా పార్కుల విషయంలో కానివచ్చు, ఇలా ఇతర నిర్మాణాల విషయంలో కానివచ్చు జీవీఎంసీ ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. కానీ ముడసర్లావ పార్క్ విషయంలో జీవీఎంసీ సంబంధించి అటు రాజకీయ నాయకులు కానివచ్చు, అధికారులు కానివచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పార్క్ ఇటువంటి దుస్థితి వచ్చిందంటూ కూడా స్థానికులు అయితే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. విశాఖ సిటీలో చూడొచ్చు సుమారు లక్షలాది మంది ప్రజలైతే జీవిస్తున్న పరిస్థితి ఉంది. విశాఖ సిటీలో చిన్న చిన్న పార్కులు అవి కూడా పొల్యూషన్తో నిండిపోయిన పరిస్థితి ఉంది. కానీ నగర చివరిలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఇదే అతిపెద్ద పార్క్ అని చెప్పవచ్చు. కాకపోతే మెయింటెనెన్స్ లోపం, ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలతో కూడా ప్రస్తుతం అయితే జీవీఎంసీ ముడసర్లావ పార్క్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం సాయంత్రం అయితే చాలు ఈ రిజర్వేర్ ఒడ్డున కానివచ్చు లేదా పార్కులు కానివచ్చు అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. మందుబాబులకి గంజా బ్యాచ్కి అడ్డాగా కూడా ఈ పార్క్ అయితే తయారైందని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా చాలా వరకు కాలేజీకి డొమ్మా కొట్టి లవర్స్ ప్రేమికులు కూడా ఈ పార్క్ వస్తూ ఉంటే మాత్రం సెక్యూరిటీ కానీ ఇక్కడ ఉన్న మిగతా సిబ్బంది కానీ ఎవరు అడ్డుకునే పరిస్థితి అయితే ఉండదు. ఒక 5 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని ఈ పార్కులోకి వస్తే ఇక్కడ మద్యం సేవించవచ్చు, గంజాయి సేవించవచ్చు, మిగతా అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక సీసీ కెమెరా కూడా అయితే ఈ పార్కులో కనిపించదు. ఇక్కడ ఏం జరిగినప్పటికీ కూడా అది బయట ప్రపంచానికి తెలియదని చెప్పవచ్చు. ఒకవైపు అడుగడుగున మెయింటెనెన్స్ లోపం, మరోవైపు పర్యవేక్షణ లోపం మొత్తం మీద కూడా పర్యాటకులు ఈ పార్కు రాకుండా చేస్తుందని చెప్పవచ్చు. అయితే సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి కూడా కొంతమంది అయితే లేఖలు రాశారు. ఈ ముడసర్లావ పార్క్పై దృష్టి పెట్టాలని, దీన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. సాక్షాత్తు ఒక మాజీ ఐఏఎస్ అధికారి కూడా ఈ పార్క్పై ఒక లేఖ రాసిన పరిస్థితి ఉంది. అయితే ఇంతకుముందున్న ప్రభుత్వం వైసీపీ కూడా ఈ పార్క్ మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేసి ఇక్కడ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం కూడా నిర్మించాలని చూస్తుంది. అయితే ఆ పనులు మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ రిజర్వాయర్పై ఈ పార్క్పై ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ పార్క్ని అభివృద్ధి చేస్తే వేలాది మంది పర్యాటకులు కూడా వస్తారు. తద్వారా పర్యాటక శాఖ కూడా జీవీఎంసీ కూడా ఆదాయం పెరుగుతుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని, సాయంత్రం అయితే పోలీసుల గస్తీ కూడా నిర్వహించాలని, ఇక్కడ సెక్యూరిటీ కూడా పెంచాలని, అదేవిధంగా వర్కర్స్ని కూడా ఎక్కువగా పారిశుద్ధ్య కార్మికులు కూడా నియమించాలని, ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఆర్లవ ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఇక్కడ నిజంగా సాయంత్రం అయితే చాలు ఖచ్చితంగా ఇక్కడైతే మందుబాబులకి అడ్డాగా కూడా కనిపిస్తుంది. మేము ఎక్కడ విజువల్స్లో ఎక్కడ చూసినా కూడా బీర్ సీసాలు దర్శనమిస్తున్నాయి, మద్యం బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా గంజాయి బ్యాచ్ కూడా సాయంత్రం ఏడైతే చాలు ఇది అడ్డాగా మారుతున్నట్టు కూడా అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాలేజ్కి డొమ్మా కట్టి ప్రేమికులకి అడ్డాగా కూడా ఈ పార్కు మారిందంటూ కూడా అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఈ పార్కును అభివృద్ధి చేసి అదేవిధంగా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని, తద్వారా పర్యాటకులు కూడా ఈ పార్కు వచ్చే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిట్టు, ట్రూత్ న్యూస్, ముడసర్లావ పార్క్. చుట్టూ ఉన్న కొండల ద్వారా సుమారు 7 వాగుల ద్వారా నీటిని సేకరించి ఈ ముడసర్లావ రిజర్వాయర్లు అయితే స్టోర్ చేస్తారు. ఇక్కడికి సమీపంలోనే సింహాచలం దేవస్థానం ఉంది, కాస్త దూరంలోనే కైలాసగిరి కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ రిజర్వాయర్ చూడొచ్చు, ఎక్కడికక్కడ పర్యవేక్షణ లోపం కూడా ఇక్కడ క్లియర్గా కూడా తాండవిస్తుంది. ఒకప్పుడు బోటింగ్ ఉండేది, ఆ బోటింగ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తిగా ఆపివేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒక బోటింగ్ మళ్ళీ మొదలు పెడితే పర్యాటకులు కూడా ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా వేలాది మంది కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మంచినీటి
సిటీకి వినియోగానికి ఉపయోగించే ఈ రిజర్వేర్కి మెయింటెనెన్స్ లేకపోవడం కూడా ఒక ఇంత దురదృష్టకరమైన కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ మద్యం సీసాలు కూడా, ఏదైతే మద్యం సీసాలు, చిదిగిపోయిన గాజు పెంకులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ మందుబాబులు మద్యం సేవించి సీసాలను ఇక్కడే వదిలేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే పారిశుద్ధ్య కార్మికులు ఎవరు కూడా ఇక్కడ పని చేయట్లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వేర్ ద్వారా కొండల నుంచి వచ్చే నీటిని సేకరించి ఇక్కడ స్టోర్ చేస్తారు. ఈ రిజర్వేర్ ద్వారా మహానగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా దాహార్తిని తీరుస్తూ ఉంది. ఇక్కడ రిజర్వేర్లో ఉన్న వాటర్ని సేకరించి ఇక్కడ శుద్ధి చేస్తారు. ఇక్కడ నుంచి వందలాది ట్యాంకుల ద్వారా నగరంలో ఉన్న ప్రజలకి దాహార్తిని తీరుస్తూ ఉంది. కానీ మెయింటెనెన్స్ లోపల ఒక పార్క్ విషయం పక్కన పెడితే ఇక్కడ రిజర్వేర్ కూడా సుమారు లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చే ఈ రిజర్వేర్ కూడా ఏ విధంగా నిర్లక్ష్యానికి గురవుతుందో కూడా చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా ఒకసారి క్లియర్గా చూడవచ్చు. ఏదైతే ఈ పార్కు సంబంధించి ఈ ఒడ్డు ఏదైతే ఉందో ఇక్కడ మెయింటెనెన్స్ లోపం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెత్త చెదారం కూడా పేరుకుపోయిన పరిస్థితి ఉంది. పాములకి విష కీటకాలకి కూడా ప్రస్తుతం అయితే ఈ రిజర్వేర్ ఒడ్డు అంతా కూడా అడ్డాగా తయారని చెప్పవచ్చు. మందుబాబులు కూడా సాయంత్రం సమయంలో మందుబాబులు కూడా మద్యం సేవించి ఆ సీసాలు కూడా ఇక్కడే పగలగొడుతున్న ఆ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే నేనున్న ఒక బోట్ ఏదైతే ఉందో ఒకప్పుడు పిల్లలతో పెద్దలతో కూడా ఈ బోట్ ద్వారా విహారయాత్ర చేసేవారు. ఈ రిజర్వేర్లో ఈ బోటింగ్ కూడా జరిగింది. ప్రస్తుతం అయితే అధికారుల నిర్లక్ష్యం నేపథ్యంలో ఈ బోటు కూడా ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుని కూడా పెట్టడంతో కూడా ఈ బోట్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. కేవలం ఇది ఒడ్డుపైన ప్రస్తుతం అయితే దర్శనమిస్తుంది. మరలా కూడా ఈ బోటింగ్ మొదలు పెడితే వేలాది మంది పర్యాటకులు కూడా ఇక్కడ వస్తారంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు జీవీఎంసీ లక్షలాది రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన బెంచ్ల దుస్థితి ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూడొచ్చు. ఇవి పడిపోయాయి, అంటే ఏదైతే ఏర్పాటు చేసిన తర్వాత ఇవి పడిపోయినప్పటికీ కూడా తిరిగి దాన్ని యథాస్థానంలో పెట్టే అంత సమయం కూడా ఇక్కడున్న అధికారులకు లేదని కూడా చెప్పవచ్చు. అంటే ఎటువంటి ఉన్నత స్థాయి అధికారులు కానివచ్చు, జీవీఎంసీ కానివచ్చు, విఎంఆర్డీ కానివచ్చు, దీనికి సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ పార్క్ ఈ దుస్థితికి వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు పర్యవేక్షణ కరెక్ట్గా ఉంటే, కింద స్థాయి అధికారులు కరెక్ట్గా పని చేస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేవారు. తద్వారా ఇక్కడ శిథిలావస్థకు చేరుకున్న ఇటువంటి వాటిని కూడా తొలగించే ప్రయత్నం కూడా చేసేవారు. కాకపోతే అధికారుల నిర్లక్ష్య లోపమే ఈ పార్క్ ఈ దుస్థితికి కారణమని కూడా చెప్పవచ్చు. పర్యాటకులతో కలకల్లాడే ఈ ముడసర్లావ పార్కు దుస్థితి చూస్తూ ఉంటే మాకే బాధ అనిపిస్తుంది. ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తూ ఉంది. ఇరిగిపోయిన మొక్కలు, ఎండిపోయిన మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. పగిలిపోయిన గాజు సీసాలు, బీరు సీసాలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కూడా ఈ పార్కు తయారైంది. అదేవిధంగా ప్రేమికులకు అడ్డాగా కూడా ఈ పార్కు మారిందని చెప్పవచ్చు. సాయంత్రం అయితే మందుబాబులు మద్యం సేవించడానికి, గంజాయి బాబులు గంజాయి సేవించడానికి అడ్డాగా ఈ పార్కు మారిపోయిందని కూడా చెప్పవచ్చు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణం, అంటే అతిపెద్ద పార్కు విశాఖ జిల్లాలోనే ఎక్కడా లేదు. అయితే ఈ పార్కుని అభివృద్ధి చేస్తే నగరంలో ఉన్న ప్రజలు ప్రశాంతత కోసం, అదేవిధంగా సెలవు దినాల్లో కూడా ఈ పార్కు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ప్రతిరోజు కూడా ఈ పార్కు పర్యాటకులతో కలకలాడింది. ప్రస్తుతం అయితే ప్రేమికులకి అడ్డాగా మారింది. సాయంత్రం అయితే మందుబాబులకి మద్యం సేవించి చిందులు వేసే విధంగా ఈ పార్కు తయారైంది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గడ్డి కానివచ్చు, అదేవిధంగా ఇరిగిపోయిన మొక్కలు కానివచ్చు దర్శనమిస్తుంది.
కనిపిస్తుంది. మెయింటెనెన్స్ లోపం, అధికారుల పర్యవేక్షణ లోపం కూడా తేటతెల్లమవుతా ఉంది. అయితే కోట్లాది రూపాయలు నిధులు మేము కేటాయిస్తున్నాము, విశాఖ నగరంలో ఉన్న అనేక పార్కులు అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా మహానగర పాలక సంస్థ అయిన జీవీఎంసీ డప్పు కొడుతుందంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే, ఎన్ని పార్కులు అభివృద్ధి చేసినా ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ముడసలో పార్కుని అభివృద్ధి చేస్తే వేలాది మంది పర్యాటకులు రావడమే కాకుండా ఫోటోషూట్స్కి కూడా ఈ పార్కుని వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కూడా ఈ పార్కులో ఒకప్పుడు అనేక షూటింగ్స్ చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిర్లక్ష్యంకి గురైన ఈ పార్కు పర్యాటకులే కాదు, సినీ ఇండస్ట్రీ కాదు, ఎవరు కూడా ఈ పార్కు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కేవలం ప్రేమికులకి అడ్డాగా, అదే విద్యార్థులు, కొంతమంది విద్యార్థులు కాలేజీకి బంక్ కొట్టి వాళ్ళకి ఒక అడ్డాగా ఈ పార్కు తయారైంది. అదేవిధంగా సాయంత్రం మందుబాబులకు అడ్డాగా ఈ పార్కు తయారైంది. ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం, ఇక్కడ ఆడిందే ఆట పాడిందే పాటగా కూడా తయారైందని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా సెక్యూరిటీని పెంచాలి. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా పెంచాలి. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెట్రోలింగ్ కూడా పటిష్టం చేయాలంటూ కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్కుని అభివృద్ధి చేస్తే వేలాది మంది పర్యాటకులతో పాటు సినీ పెద్దలు కూడా ఇక్కడ షూటింగ్స్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పెళ్ళిళ్ళకి, బర్త్డేలకి కూడా ఇక్కడ షూటింగ్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా పర్యాటకులు పెరగడమే కాకుండా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి కూడా ఈ పార్కు విషయంపై సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూడా లేఖ రాశారు. మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఇక్కడ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఈ పార్కు దిశ మారే అవకాశాలు ఉన్నాయా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే రోడ్లు కూడా శిథిలావస్థకి, పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నాయి. దీని ద్వారా పర్యవేక్షణ లోపం, అదేవిధంగా పారిశుద్ధ్య లోపం కూడా తేటతెల్లం అవుతుంది. దీంతో పిచ్చి మొక్కలు కూడా బలంగా బలిసిపోయిన పరిస్థితి కూడా ఉంది. స్థానికులు కూడా ఒకటే చెప్తున్నారు, నిత్యం ఇక్కడ పాములు కనిపిస్తున్నాయని, వేలాది విష కీటకాలు కూడా దర్శనమిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ రోడ్లకి కూడా మరమ్మతులు చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. భవనం ముందు ఒకప్పుడు ఏ సినిమా ఇక్కడ షూటింగ్ జరిగినప్పటికీ కూడా ప్రముఖ హీరోలందరూ కూడా ఈ భవనంలోనే రెస్ట్ తీసుకునేవారు. వాళ్ళకి గెస్ట్ హౌస్గా ఈ భవనం సేవలు అందిందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇది 4/7/1991లో అప్పటి మేయర్ చేతుల మీదుగా ఈ భవనం అయితే నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ భవనం శిథిలావస్థకి చేరుకోవడంతో అధికారులు మొత్తం కూడా దీన్ని దేనికి ఉపయోగించుకుంటూ తాళాలేసిన పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. రిజర్వాయర్ ద్వారా సేకరించిన నీటిని ఇక్కడే ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ నుంచి శుద్ధి చేసి నగరానికి వివిధ మందికి మంచినీటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు. మినీ ట్రక్కుల ద్వారా జీవీఎంసీకి సంబంధించిన ట్యాంకర్స్ ద్వారా ఈ మంచినీటిని సేకరించి నగరంలో ఉన్న అనేక మంది ప్రజలకైతే దాహార్తిని తీర్చడానికి కూడా జీవీఎంసీ కృషి చేస్తూ ఉంది. చూడొచ్చు, ఏదైతే ఇక్కడ భారీ మోటార్స్ని ఉపయోగించి ఫిల్టర్ చేసిన వాటర్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత ఆ వాటర్ని నగరంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి కూడా పంపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడొచ్చు, మిషనరీ మొత్తం కూడా మెయింటెనెన్స్ లోపం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆ వాటర్ కూడా చూడొచ్చు, విరిగిపోయిన పింకులు కూడా ఈ వాటర్లోనే దర్శనమిస్తుంది. ఏదైతే ఈ షెడ్ ఉందో, విలువైన లక్షలాది రూపాయలు విలువైన మోటార్స్ కోసం నిర్మించిన ఈ షెడ్ కూడా పాతకాలం నాటిది. కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడంతో కూడా ఈ పెంకులన్నీ కూడా విరిగి పడుతున్న పరిస్థితి ఉంది. లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడానికి ఒక బృహత్కరమైన కార్యక్రమం జీవీఎంసీ మొదలుపెట్టింది. అయితే ఇక్కడ ఈ షెడ్ కానివచ్చు, రిజర్వాయర్ కానివచ్చు, పార్కు కానివచ్చు నిర్లక్ష్యానికి గురవుతుంది. పరిశుభ్రమైన వాతావరణం, పారిశుద్ధ్య లోపం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వీటి అన్నింటినీ కూడా మరమ్మతులు చేయాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది.
సాధారణంగా పర్యాటక ప్రదేశాలు ఎక్కడున్నా కూడా అక్కడ బాత్రూమ్స్ మరుగుదొడ్లు వంటి వాటి ఉంటాయి. ఎందుకంటే పర్యాటకుల ప్రయోజనం కోసం. కాకపోతే ఇక్కడ కూడా మరుగుదొడ్లు నిర్మించింది. సాక్షాత్తు మరుగుదొడ్లు నిర్మించింది జీవీఎంసీఏ. కానీ మెయింటెనెన్స్ చూడొచ్చు ఎంత అందంగా ఉన్నా కూడా క్లియర్గా కూడా కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో కూడా ఇక్కడ అంతా కూడా చెత్తా చెదారంతో మరుగుదొడ్లు నిండి ఉన్నాయి. ఎక్కడికెక్కడ జెంట్స్ కానివచ్చు, ఫిమేల్ కానివచ్చు సంబంధించిన బాత్రూమ్స్ డోర్స్ అన్నీ కూడా ఊడిపోయిన పరిస్థితి ఉంది. లోపలైతే పరిస్థితి చాలా ఘోరంగా కూడా ఉంది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. జీవీఎంసీ ఆధీనంలో ఉందా ఈ పార్కు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు సంబంధించి అసలు ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, అసలు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారా లేదా, లేదంటే పారిశుద్ధ్య సిబ్బంది అసలు ఈ పార్కులో పనిచేస్తున్నారా లేదా, పని చేస్తూ ఉంటే ఇక్కడ సిబ్బంది ఉంటే అసలు వారికి జీవీఎంసీ జీతాలు చెల్లిస్తూ ఉంటే మరి ఎందుకు ఇక్కడ ఇంత అపరిశుభ్రమైన వాతావరణం ఉంది? అధికారులు పర్యవేక్షణ లోపమా, లేదంటే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరు దీనికి నిదర్శనమా అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉన్న 20 ఎకరాల విస్తీర్ణం కలిగి సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ముడసలవ పార్కు పరిస్థితి దుస్థితి. ఒకప్పుడు పర్యాటకులతో కలకల్లాడే ఈ పార్కు ప్రస్తుతం అయితే శిథిలావస్థకు చేరుకుంది. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా తేడతెల్లం అవుతూ ఉంది. మందుబాబులకు అడ్డాగా కూడా అనేక మద్యం సీసాలు కూడా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇరిగిపోయిన చెట్లు, ఎండిపోయిన కొమ్మలు, ఒక చిన్న డంపింగ్ యార్డ్ని కూడా తలపిస్తూ ఉంది. ఇప్పటికైనా జీవీఎంసీ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టి ఈ పార్కుని అభివృద్ధి చేస్తే వేలాది మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సినిమా షూటింగ్స్ కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అదేవిధంగా 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముడసలవ రిజర్వాయర్ నుంచి సుమారు కొన్ని లక్షల మందికి సిటీ పరిధిలో ఉన్న ప్రజలకి దాహార్తను తీర్చడానికి కూడా వందలాది ట్యాంకుల ద్వారా కూడా ఇక్కడ మంచినీటిని కూడా తరలిస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఈ 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వేర్ కానివచ్చు, 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కుపై అధికారుల పర్యవేక్షణ లోపం కూడా తేటతెల్లం అవుతా ఉంది. ఇప్పటికన్నా జీవీఎంసీకి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దీనిపై దృష్టి పెడితే ఈ పార్కు అభివృద్ధి చేసే అవకాశం ఉంది. తద్వారా పర్యాటకులు అదేవిధంగా సినిమా షూటింగ్స్, ఫోటోగ్రఫీ కూడా పెరిగి దీనికి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు, పర్యాటకులు కూడా కోరుతున్న